హాయ్ వెల్కమ్. ఇది August 3rd. ఎపిసోడ్ 2 ఫైనల్లీ వచ్చేసింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా నా పేరు మళ్ళీ చెప్తున్నాను, మైక్ మీన్స్ మైక్ అంతే. ఇమోర్టాలిటీ అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, జార్బస్ బాయ్ ఉన్నాడని. అవును, జార్బస్ బాయ్ నిజంగానే ఉన్నాడు. కానీ మన రేసింగ్ హిస్టరీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది బ్రాడ్ పిట్. మోనిష్ అని కూడా పిలుస్తారు. అతన్ని చంపుదామని కూడా మేము ఒక ప్లాన్ వేసాం. కాబట్టి అతని మ్యాన్షన్ ఇక్కడే ఉంది. నిన్న ఒక సూప్రా కార్ బ్లాస్ట్ చేసాం. మాకు బల్లాస్ గ్యాంగ్తో కూడా చాలా హిస్టరీస్ ఉన్నాయి. కాబట్టి మేము ఎలాంటి డ్రైవింగ్స్ అన్నా ఈజీగా నేర్చుకోగలం. అదే బైకర్స్ గ్యాంగ్, బల్లాస్ గ్యాంగ్ కాదు. పాపం వాడి దెబ్బకి షాప్కి వెళ్ళినట్టున్నాడు. వాడు ఇక్కడ ఖచ్చితంగా ఉండడు. ఏడబ్బాయిడు అస్సలు ఉండడే. అస్సలు ఇక్కడ వాడి ఇంట్లో లేడు. ఏటీవీ ఈజ్ ద బెస్ట్. మేమెంత హై జంప్ అండ్ ఆల్సో ఎలాంటి హై జంప్స్ అన్నా చేయగలం. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము కార్ రేసింగ్లోని, బైక్ రేసింగ్లోని, అంటే బైక్ రేసింగ్లో బ్రాడ్ పిట్ లేడు, కార్ రేసింగ్లోని బ్రాడ్ పిట్ని చంపేసి మేమే చీటింగ్ కార్స్ని వాడి, ఎగిరే కార్స్ని వాడి, సూప్రా కార్ని వాడి గెలిచేస్తాం. టాప్ 1 ప్లేస్లో మేమే ఉండాలి. అదే మా ప్లాన్. ఇలాంటి గన్స్ నాకు ఎన్నో కావాలి. ఎన్నో ఉంటే భలే ఉంటుంది కదా. రే మైక్, ఫ్యూరీ బ్రాడ్ పిట్కి మిషన్ ఇచ్చాడంటే మనం చచ్చిపోతాం. జాగ్రత్త మైకు. ఫ్యూరీ ఎప్పుడో చచ్చిపోయాడు. ఆ ఫ్యూరీ గాడు వచ్చాడంటే నీకు నోట్లో బూరు కుక్కేస్తాడు రే. ఓకే జార్వస్ బాయ్. ఫ్యూరీ అక్కడ చచ్చాడు అంటావు. ఏయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. కొత్త జాయినింగ్ నేను. ఓహో, ఇంతకీ ఇక్కడ కమిషన్ దొరుకుతుందా? నేను రోజుకి 1,00,000 కొట్టేస్తాను తెలుసా. నిజమే కదా. ఇంట్లో ఏం చేసావు? సావురా యదవా. నేను ఫ్యూరీని. నీలాంటి యదవల్ని చంపడానికి వస్తాను.
Fury, 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 Fury. Fury. బ్రాడ్ పిట్తో ఒక మాట చెప్పడం వచ్చి బ్రాడ్ పిట్ మిషన్ అకంప్లీష్డ్. ఓకే ఫ్యూరీ. ఈ తాజా వర్క్ అర్జెంటుగా చెప్పాలి. రే బ్రాడ్ పిట్, ఏమైంది ఫ్యూరీ? ఏం లేదు, నీ కార్ బ్లాస్ట్ అయిందన్నావు కదా, ఆ జార్వెసే చేశాడు తెలుసు. ఇంకా ఇవాళ ఏదో ట్రైన్ వెళ్తుందంట, దాంట్లో గన్స్ ఉన్నాయంట, నువ్వు ఎలాగన్నా ఆపాలి. అవునా? అర్జెంటుగా ఆపుతాను, మిషన్ అకంప్లీష్ అయ్యాక పిలుస్తా, కాల్ చేయి. వస్తున్నా. గైస్, ఐఎమ్ బ్రాడ్ పిట్, ఐఎమ్ బ్యాక్. ట్రైన్ని వెంటాడతాను. నో, ఎలాగన్నా ఎక్కాలి. అది కొంచెంసేపు అక్కడ ఆగింది, ఏదో చిన్న ప్రాబ్లం అనుకుంటా. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మనం అసలు వెళ్తున్నట్టే వాడికి తెలియకోదు. ఎలాగన్నా ఎక్కాలి, ఎలాగన్నా ఎక్కాలి. ఎలా ఎలా ఎక్కాలి, ఎలా ఎక్కాలి? నా దగ్గర ఐడియా ఉంది. ఇది ఎలాగ ఎంతసేపు అవుతుంది, ఎంతసేపు కొంచెం. అందుకే మనం ఎప్పుడూ ఒక జెట్ ప్యాక్ నుంచుకుంటాం. కానీ ఇది కొంచెం ల్యాండ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎలాగన్నా ఎక్కడో చోట ల్యాండ్ చేయాలి. ఎక్కడో చోట గుర్తుకున్నా పర్వాలేదు. ప్లీజ్ ల్యాండ్, ప్లీజ్ ల్యాండ్, ప్లీజ్ ల్యాండ్. ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు కూడా ఎంత దారుణంగా లేదు. మిషన్ అకంప్లీష్డ్. ఏమైందని చూస్తున్నారా మిషన్లో? చూసారా అక్కడ ఎన్ని స్టిక్కీ బాంబ్స్ ఉన్నాయో, ఇంకా చాలా ఉన్నాయి. పద వెళ్దామా? తోట అది ట్రైను. ఆసియాషి కానీ ముందు ఒకసారి బ్లాస్ట్ చేయాలి కదా. ఆసియాషి కోషిమియామా. సారీ, బట్ దాన్ని నేను చూపించుకోదు. దాంట్లో చాలా కొన్ని వేస్ట్ ప్యాసింజర్లు కూడా ఉన్నారు. అది ఇంకా బ్లాస్ట్ అవడానికి టైం పడుతుంది. సారీ, బ్యాక్గ్రౌండ్ రావట్లేదు. ఎంజాయ్ పండుగ.
Thank you for watching. Please like, share, and subscribe.